శౌర్య పూలమాలని విసిరేస్తాడు. అస్మిత రామలక్ష్మిని తోసేసి తన మెడలో పడేలా చేసుకుంటుంది. అప్పుడే అదేదో పొరపాటున పడింది. శౌర్య గారు మళ్ళీ వేయండి అని రామలక్ష్మి మెడలో అని నయని విశాల్ ఇద్దరు చెప్తారు. ఏమో శౌర్య గారే నన్ను పెళ్లి చేసుకుంటారేమో అని అస్మిత అంటూ ఉంటుంది. అలా పూలమాల వేయటం పూర్తయిన తర్వాత మళ్ళీ అందరూ దేవుడి దగ్గరికి వెళ్తారు. అప్పుడే పూజారి గారు, అమ్మ ఆద్య నువ్వు వెళ్ళి అందరికీ తీర్థప్రసాదాలు తీసుకురమ్మా అని చెప్తూ ఉంటాడు. ఆద్య తీర్థం ఉన్న చెమ్ముని తీసుకురావడానికి వెళ్తూ ఉంటుంది. అప్పుడే నాగయ్య పూలమాలలో ఉన్న తాలిబొట్టుని నోటితో కరుచుకొని వస్తూ ఉంటుంది. ఇక ఆద్య ఆ తీర్థప్రసాదాన్ని పూజారి చేతికి ఇస్తూ ఉంటుంది. ముందుగా రఘురామ్ జానకిల చేతికి ఆ తీర్థప్రసాదాన్ని ఇస్తారు. అప్పుడే జానకి దగ్గరుండి తీర్థాన్ని వేస్తూ ఉంటుంది. అప్పుడే రఘురామ్ స్వీకరిస్తూ ఉంటాడు. అప్పుడే నాగయ్య పైనుంచి తాలిబొట్టుని ఆ తీర్థం ఉన్న చెమ్ములో పడేలా చేస్తాడు. అది గమనించిన నయని ఆ తీర్థంలో విషం ఉందని అర్థం చేసుకుంటుంది. బాబాయ్ ఆగండి, ఆ తీర్థం తీసుకోకండి, తాగకండి అని నయని అంటుంది. అందరూ ఇక షాక్ అయి అలాగే చూస్తూ ఉంటారు. అందులో విషం ఉంది బాబాయ్, అందుకే తీసుకోవద్దని చెప్తున్నా అని నయని అంటుంది. ఎవరు విషం కలిపింది అంట్లు రఘురామ్ జానకి ఇక అందరూ తీర్థం వైపు చూస్తూ ఉంటారు. తీర్థంలో విషం కలిసిందని నాగయ్య ఇలా కాపాడి నయనికి అర్థమయ్యేలా చేస్తాడు. చారు బాంబు పెట్టిన విషయం ఎవరు చెప్పబోతున్నారు, ఎలా బయటపడిపోతున్నారు అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.